పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో ఒక మాట చాలా ప్రసిద్ధిగా ఉండేది. నాయకుడు పదవి పొందినవాడు కాదు, బాధ్యతను భుజాన వేసుకునేవాడు. ఈ మాటకు అర్థాన్ని ఇచ్చిన వ్యక్తి పేరు పవన్ కళ్యాణ్. ఈసారి మరోసారి నిరూపితమైంది. అల్లూరి జిల్లాలోని అరకు పరిసరాల గిరిజన గ్రామాల మధ్య ఇది ఒక అభివృద్ధి కార్యక్రమం కాదు, ఇది ఒక మానవీయ అభివృద్ధి. ఆయన వ్యక్తిత్వం. అడవి తల్లి బాట పేరుతో పవన్ కళ్యాణ్ అక్కడి గ్రామాలకు పర్యటించగా వారి చెప్పులకు లేవు, రోడ్లు లేవు, ఒక మంచినీటి తోట కూడా లేదు అనేది ప్రత్యక్షంగా చూశారు. ఇది చూసిన వెంటనే ఆయన చేసిన పని, అప్పుడే అధికారులకు ఫోన్ చేసి ఆ గ్రామాల సమస్యలపై చర్యలు తీసుకోమని గట్టి ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత అదే రోజు 345 మందికి చెప్పులు పంపించారు. అయితే ఇదే సరిపోలేదు. ఎందుకంటే ఆయనకు తెలిసింది కేవలం చెప్పులు కాకుండా వారి కోరిక చూడదగ్గ మామిడి పండ్లు కూడా అక్కడ ఆ గ్రామ ప్రజల పిల్లలకు అందుబాటులో లేవని తెలిసింది. ఆ విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తన ఖర్చుతో కురుడి గ్రామంలో ప్రతి ఇంటికి అరడజన మామిడి పండ్లు పంపించాడు. సుమారు 230 కుటుంబాలకు ఇంటింటికి వెళ్ళి ఆర్గానిక్ మామిడి పండ్లను అందించారు. చిన్నపిల్లల కళ్ళలో ఆ వెలుగు, పెద్దవాళ్ళ మొహాల్లో ఆ సంతోషం. అది ఏ పదానికి సాధ్యం కాదు, ఏ పదవికి సాధ్యం కాదు. ఇది కేవలం మనసున్న నాయకుని చేతిలో మాత్రమే సాధ్యం. ఒకరోజు నేతకు ఓటు వేయడం ఒకటే కాదు, అతను ప్రజల ఆకలి గమనించి వారి ఆనందాన్ని గుర్తించి అదే దారిలో ఆచరణలోకి దిగడమే ప్రజా నాయకత్వానికి నిదర్శనం. ఈ మామిడి పండు కథ కేవలం పండ్ల గురించి కాదు, ఇది మనిషి తనాన్ని పంచే నాయకత్వం గురించి. పదవులు మారుతాయి, రాజకీయాలు మాయమవుతాయి, కానీ ఇలా ఒక పండుతో వచ్చిన మధురత, ఒక చిన్న సేవలో దాగిన పెద్ద మనసు ఎప్పటికీ గుర్తుంటుంది. ఈసారి మామిడి పండు తీయనంగా లేదు, పవన్ కళ్యాణ్ మనసు తీయగా ఉంది. ఇలాంటి నిజమైన కథల కోసం అంటే ఇలాంటి పొలిటికల్ న్యూస్, సినిమా న్యూస్ ఏదైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి కామెంట్లో జై పవన్ కళ్యాణ్ అని టైప్ చేయండి. జై హింద్, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.